ఇప్పుడు కొత్త సమస్యలు కూడా వచ్చే అధ్యక్ష నేను బ్రీఫ్గా ఈ ప్రభుత్వం యొక్క విధానం చెప్తాను, మీకు అందరికీ ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కూడా పార్టీ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పార్టీలు ఉండాలి. పార్టీల్లో కార్యకర్తలు ప్రధానమైన పాత్ర పోషిస్తారు. అలాంటి కార్యకర్తలు కూడా ఆవేశంలో ఉండి వాళ్ళు కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కూడా కోపం ఉంది. కానీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. లా అండ్ ఆర్డరే కాకుండా ఎక్కడ తప్పు చేస్తే మీరు కూడా చెప్పండి. అవసరమైతే ఇంకా చట్టానికి పదును పెట్టాలంటే పదును పెడదాం. ప్రజాస్వామ్యతంగా యాక్ట్ చేద్దాం. శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి నేర ప్రవృత్తి ఉండే వ్యక్తుల్ని పూర్తిగా కట్టడి చేసే బాధ్యత మనందరం కూడా తీసుకొని, మళ్ళీ నేను మొన్న కూడా చెప్పాను, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 నేను వేసే ఫౌండేషన్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 47కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుంది. నెంబర్ 2 అయితే ఈజీగా అవుతాం, నెంబర్ 1 అవుతాం. ఆ సందర్భంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇక్కడ మీరు చూసినప్పుడు దేశ 5 సంవత్సరాలు నేను చెప్పాను. ఇప్పుడు క్రైమ్ గురించి ఓవర్వ్యూ ఒకటి, 2 ఉమెన్ సేఫ్టీ, 3 డ్రగ్ కూడా. కడాన దిశ ఒకసారి చాలా బాధేస్తుంది. ఆ రోజు డ్రగ్స్ విపరీతంగా వచ్చాయి, గంజాయి విపరీతంగా వచ్చింది. దాని మీద మా పార్టీలో కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం, కండెమ్ చేయడం ఎన్ని పెట్టారు. కడాన పార్టీ ఆఫీస్ పైన కూడా దాడి చేస్తే నేను ఆనాటి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి, గవర్నర్కి ఫోన్ చేసి ఎక్కడికక్కడ కాపాడుకునే పరిస్థితికి వచ్చాము అధ్యక్ష. సోషల్ మీడియా ఇది ఇప్పుడే పీతాని మిగిలిన కూడా మాట్లాడారు. మేజర్ సమస్య. నిన్న నేను చూశాను, ఈ కర్ణాటక కోర్టు కూడా ఒక కామెంట్ చేశారు అధ్యక్ష దీనిపైన. వాళ్ళు కూడా మాట్లాడుతూ, ఈ కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కు కర్ణాటక హైకోర్టులో ఎదురు దెబ్బ, సహయోగ్ పోర్టల్కి ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ, కంటెంట్ తొలగింపు ఆదేశాల అధికారులు సవాల్ చేస్తూ ఎక్స్ పిటిషన్, సోషల్ మీడియా నియంత్రించడం అవసరమన్న కర్ణాటక హైకోర్టు, మహిళలపై నేరాలంశంలో సోషల్ మీడియా నియంత్రణ తప్పనిసరి, నియంత్రణ లేకుంటే పౌరుల గౌరవ హక్కు ఉల్లంఘించినట్టే, కంటెంట్ నియంత్రణ ఆదేశాలను యుఎస్ పాటిస్తుంది, భారత్లో మాత్రం చట్టవిరుద్ధ కంటెంట్ తొలగింపునకు ఎక్స్ నిరాకరిస్తుంది, ఎక్స్ పాటించే ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటక హైకోర్టు నిర్ణయించే పరిస్థితికి వచ్చారు. దీనిపైన మనందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఇక్కడుండే వాళ్ళందరినీ క్యారెక్టర్ అసాసినేషన్, ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్, నేను కూడా దానికి విక్టిమ్ అయ్యాను. నా జీవితంలో ఎప్పుడు అంటే మనం కూడా మనుషులు అయినప్పుడు ఒకసారి ఎమోషన్స్ ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి. అలాంటి సెంటిమెంట్స్ దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది. దీనికి ఏ విధంగా ఉండాలో మీరు కూడా ఐడియాస్ ఇస్తే మెంబర్స్ అందరూ, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా సోషల్ మీడియా దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా చేసి వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్టపరంగా ఉంటాం, అదే సమయంలో మాత్రం కఠినంగా ఉంటాం అధ్యక్ష. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితికి వచ్చావు, కొంతమందికి న్యాయం చేస్తామని, అది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ విషయం, అదర్ ఇనిషియేటివ్స్, ఇవన్నీ అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, ఇప్పుడే మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ ఒక విధంగా చెప్పాలంటే నేను ఎప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను, కానీ పోలీసు వ్యవస్థ టోటల్గా భ్రష్టు పట్టే పరిస్థితికి వచ్చాను. బై ఫోర్స్ పోలీసు వ్యవస్థని డీఫంక్ చేసే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఇంకొక మాటలో చెప్పాలంటే నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పోలీసు వ్యవస్థ
చాలా పర్ఫెక్ట్గా ఉండి 2014లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితికి వచ్చాం. 1 by 1 కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఈరోజు ఓవరాల్గా మనం 16% ఓవరాల్ క్రైమ్ కంట్రోల్ చేయగలిగాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ కూడా 25లో ఏపీ నెంబర్ 2 పొజిషన్ కింద క్రిమినల్ జస్టిస్ డెలివరీ కింద చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇందులో ఈ స్లైడ్స్ అని మీరు చూసింది ఇప్పుడే మినిస్టర్ గారు చాలా వరకు కవర్ చేశారు. బాడీలీ లా అండ్ ఆర్డర్ క్రైమ్ 42% తగ్గింది. బాడీలీ నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ 8% తగ్గింది. సీరియస్ ప్రాపర్టీ